భారతదేశ వ్యాప్తంగా 7 విడతల్లో జరిగినటువంటి 542 పార్లమెంటరీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు కూడాను పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజు 7వ విడత పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడించినటువంటి ఎగ్జిట్ పోల్పై ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4వ తేదీన ఏదైతే నేతల భవిష్యత్తును నిక్షిప్తం చేసిన ఈవీఎంల కంటే ముందు ఈ ఎగ్జిట్ పోల్స్పై మాత్రం చాలామంది ఆసక్తి చూపుతారు. అందులో భాగంగానే పలు సంస్థలు నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఒక సూచన జారీ చేశారు. కొన్ని సంస్థలు మాత్రం కూటమి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనెక్ట్ అయ్యారని విషయం. ఈ విషయంపై ఎగ్జిట్ పోల్లు గత అనుభవాలను దృష్టిలో పెడితే భిన్నంగా జరిగినటువంటి ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం అంటే నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం 2014లో ఈ రాష్ట్రం బాగోవాలంటే అనుభవజ్ఞటువంటి నాయకుడికి అధికారం ఇవ్వాలని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడికి పట్టం కట్టుగా 2019 ఎలక్షన్లో ఒక్కసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి జగన్కి అవకాశం. కానీ 2024లో మాత్రం రెండు పార్టీలకి జీవన్మరణ సమస్యగా మారినట్టు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఒకవైపు, వైసీపీ ఒకవైపు నిలిచింది. ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ బాగా పెరగడంతో ఆ దిశగా సర్వేలు నిర్వహించినటువంటి ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వారంతా కూడాను వైసీపీకే పెరిగిన ఓట్లు అనుకూలంగా వచ్చాయన్నటువంటి సర్వే ఫలితాలు చెప్తున్న ఈ విషయంలో మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతి ఉన్నారు. చూస్తే కనుక గత చరిత్ర చూస్తే ఎన్నికల ఫలితాలు ఓట్ల శాతం పెరిగితే అధికార పార్టీకి పదవి అంటే అధికారం కోల్పోయే అవకాశాలు ఉన్న చరిత్ర నేపథ్యంలో ఈరోజు ఏవైతే సంస్థలు నిర్వహించినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వైసీపీకే మళ్ళీ అధికారం వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఆ సర్వేలు మనం నమ్మశక్యంగా ఉంది? ఏదైతే ఇవాళ వెలువడుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ తాలూకా సరళ ఒకసారి మనం పరిశీలించినట్లయితే అంటే ఆ గతంలో ఆయా సంస్థల మీద ఉన్నటువంటి విశ్వసనీయత ఆధారంగా మనం విశ్లేషించేటప్పుడు గతంలో ఫెయిల్యూర్ అయినటువంటి చాలా సంస్థలు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్న విధంగా చూపిస్తున్నాయి. అదే సందర్భంలో ఏదైతే కూటమి అధికారంలోకి వస్తుంది అన్నటువంటి చూపించినటువంటి సంస్థల తాలూకా విశ్వసనీయత కొంత ఎక్కువగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ని ఎంత మేరకు మనం పరిగణలోకి తీసుకోవాలి అనే దానికి సంబంధించి అయితే ఇది గత అనుభవాలు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ప్రజల తాలూకా ఆలోచన విధానము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎన్నికలు దాదాపు మన అనుభవంలో మనం ఒక 5-6 ఎన్నికలను చూసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి వాటర్ తాలూకా పల్స్ టెస్టింగ్ అనేది ఏ సర్వే సంస్థకు కూడా సాధ్యపడట్లేదు అనేది ముందుగా మనం గమనించాలి. ప్రస్తుతం వారు ఇస్తున్నటువంటి సర్వేల్లో మాత్రం వన్ సైడ్ వార్లా ఒక 5-6 సంస్థలు వైసీపీకే మళ్ళీ అధికారం వస్తుందని చెప్పడం, వారు గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో అటర్ ఫ్లాప్ అయిన సర్వేలు ఇవన్నీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ నాడిని పసిగట్టలేని తరుణంలో ఈ సర్వే ఏజెన్సీలు ఏ బేస్ని చేసుకొని ఈరోజు ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బయటకు వదిలే అనుకో అంటే ఒకటి గతంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేయాలి తప్పిస్తే గతంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అవుతారు అనేటువంటి ఆలోచన అయితే అవసరం. నేను ముందుగా చెప్పినట్టుగా ఆయా సంస్థలకి లభించినటువంటి శాంపిల్స్, ఆ శాంపిల్స్ వాళ్ళ ప్రజలు కరెక్ట్గా ఓపెన్ అయ్యే శాంపిల్ దొరికినట్లయితే ఆ సంస్థ తాలూకా ఫలితాలు యాక్యురసీ పెరుగుతుందన్నమాట. సో అటువంటి సందర్భంలో గతంలో ఫెయిల్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు ఫెయిల్ అవ్వాలని ఏమీ లేదు, కానీ ఫ్లెక్సియేషన్ అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు ఒకసారి మనం గమనించేటప్పుడు ఇవి 3 రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఉదాహరణకి చాలా ఇప్పుడు మీరు అన్నటువంటి వైసీపీకి మొగ్గు చూపుతున్నటువంటి చాలా సంస్థల్లో 90, 95 మధ్యలో ఎక్కువ చూపించినటువంటి ఉన్నాయి. అలాంటి వాటి మీద కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా కొన్ని సంస్థలు చూపిస్తున్నాయి 135 కూడా వస్తాయి, 158 వస్తాయని చెప్పేసి ఒక సర్వేలో మనం చూసాం. అలాంటి సంస్థల్ని ఎందుకు
ఈరోజు పరిణామాలు తీసుకుంటున్నారు. వాటిని నమ్మశక్యంగా లేనప్పుడు వారి మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇది ఓటర్ మనోగతంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూగా ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాతే విపరీతమైన అల్లర్లు అలజడి చోటు చేసుకునే క్రమంలో 4వ తేదీన ఫలితాలు వెలువడే ముందు ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా కూడాను చాలామందికి ఒక రకమైన అప్రతతా భావం తెచ్చేటటువంటి ఫలితాలను ఎగ్జిట్ పోల్ ప్రకటించి ఆ సంస్థల మీద ఎటువంటి చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ మీరైనా నిర్వహించవచ్చు, మీరైనా వెలువరించవచ్చు, నేనైనా చేయొచ్చు. ఇలా పరిణామాలు తీసుకుంటే ఈరోజు ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడంతో వాళ్ళు ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పార్టీలు పక్కన పెడితే ఓటర్ కూడాను ఈరోజు ఆలోచిస్తారు తాను వేసిన ఓటు అధికారంలోకి వచ్చిందా లేదా, తమ నేత గెలిచారు. పార్టీలకు ఉన్నటువంటి కార్యకర్తలు ఒకవైపు ఉంటే ప్రజల తాలూగా మనోభావాలను దెబ్బతీసే విధంగా వచ్చే వన్ సైడ్ డిజిట్ని ఏ విధంగా మంచి ప్రస్తావన, మంచి ప్రశ్న. కానీ అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నేపథ్యంలో తన తాలూకా స్వంత ఆలోచనని, నాకు తెలిసి ఆ సంస్థలు ఏదైతే 1-2 సంస్థలు నేను అందులో చూసాం మనం ఇప్పుడు, ఆ సంస్థలకు సంబంధించి విశ్వసనీయత ఉన్నదా ఇప్పటికి కూడా లేదు ఎక్కడ కూడా. రెండోది ఏంటనేసి అంటే ఆ సంస్థలకు సంబంధించి వాళ్ళు నిరోధించాల్సిన ఆవశ్యకత కూడా లేదేమోనని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఓటర్ కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కంపేర్ చేస్తారు ఆ సంస్థకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటి. ఈ ఏకపక్షంగా వచ్చినట్ల మీద నాకు తెలిసి మనం నవ్వులు పాలు అవుతున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. కాబట్టి దానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదో చేస్తున్నారు తప్పిస్తే వాటిని పరిగణలోకి తీసుకునే ప్రజలైతే ఇవాళ ఎవరు లేరు. ఖచ్చితంగా అవి మ్యానిపులేటెడ్. అంటే ఏదైతే ఇంకా చెప్పాలి అనేసి అంటే ఈ మధ్య మనం వింటున్నాం ఆ సర్వే సంస్థలను కూడా కొన్ని రాజకీయ పార్టీలు పర్చేజ్ చేస్తున్నాయని చెప్పేసి. కాబట్టి అది వేరే అంశం. ఇటువంటి ఫలితాలు రేపు శాంతి భద్రతకి నిఘాతం కలిగించే అవకాశాలు లేకపోలేదు అనడానికి ఇవి ఆర్జం పోస్తున్నట్లేవా? ఒక కోణంలో ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ఆ ఆలోచన కరెక్టే. కానీ నేను ముందు చెప్పినట్టుగా ఇవాళ ప్రజలు తెలివి మీరున్నారు. ఏకపక్షంగా వచ్చినటువంటి సర్వే ఏదనేది, ఆ రిజల్ట్స్ ఏవనేది వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళు దాన్ని పట్టించుకునే పాపనే పోనప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు. కాబట్టి అదొక అంశం. రెండోది ఇవాళ మనకు వస్తున్నటువంటి సర్వేలు చూసుకున్నట్టయితే ఏదైతే జాతీయ స్థాయిలో ఒకసారి తీసుకున్నట్లయితే దాదాపు అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి, ఏదైతే భారతీయ జనతా పార్టీ టార్గెట్ పెట్టుకున్నటువంటి 370కి చెరువులో చూపిస్తున్నాయి. ఎన్డీఏకి టార్గెట్ పెట్టుకున్నటువంటి 400+ సీట్స్లోనే చూపించడం జరుగుతుంది. 10-5 అటు ఇటు ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఎందుకు దీన్ని ప్రస్తావించాననేసి అంటే రాష్ట్ర స్థాయిలో వస్తున్నటువంటి సర్వే ఫలితాలని కేంద్ర స్థాయిలో వస్తున్నటువంటి సర్వే ఫలితాలని మనం బేరేజ్ వేసుకున్నప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ఫ్లక్చుయేషన్ అనేది, అంటే బాగా వేరియేషన్ అనేది కూడా అక్కడ కనిపించట్లేదు. కాబట్టి కొంత ప్రేరేపితమైనటువంటి సంస్థలు ఇక్కడ చేశాయి అనేది మనం కొంత అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అధికార పార్టీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలతో చేయి కలిపి ఈరోజు ఈ డిజిటల్ అయితే ఇవ్వగలిసింది. కానీ రేపు ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఆ ఫలితాలు మాత్రం తారుమారు చేసే 48 గంటలు కూడా లేని నేపథ్యంలో ఈరోజు ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ప్రజల్లో ఒక అలజడి, అదేవిధంగా అభిమానుల్లో ఒక ఆక్రోశం, ఇటువంటివన్నీ కూడా ప్రేరేపించడానికి ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈరోజు ఒక అనకూడదు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో వీటిని అంటే ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకనేసి అంటే మనం గతంలో చూసాం రాష్ట్రంలో సంబంధించి లగడపాటి సర్వేలు, 1-2 సర్వేలు యాక్యురసీ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏదో వదిలేసి లాస్ట్గా ఆయన రాజకీయాల నుండి నిష్క్రమించే పరిస్థితికి వచ్చేసింది అనమాట. కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంస్థల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవాళ చూసినటువంటి వ్యక్తి రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఏదైనా లోకల్ బాడీలో లేదా మరొకటి ఎక్కడ సర్వే చేసినట్టు దాని గురించి పట్టించుకునే పాపను పోడు కదా. కాబట్టి అవి నాకు తెలిసి ఏంటంటే వానాకాలంలో పుట్టి ఎండాకాలంలో పోయే సంస్థలే ఎక్కువగా అలాంటి పనులు చేస్తాయి తప్పిస్తే గత కొంతకాలంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి సెఫాలజిస్టుల తాలూకు ఆలోచనతో వెళ్ళినటువంటి సంస్థలు +-10-20% యాక్యురసీతోనే ఇస్తుంటాయి. వాటినే పరిగణలోకి తీసుకోవాలి. పరిగణన నేపథ్యంలో ఇప్పుడు ఒక 5-6 ఏజెన్సీలు మీరు కనుక ప్రాతిపదిక తీసుకో, ఆంధ్రప్రదేశ్లో కూటమికి జనం పట్టం కట్టే అవకాశం ఉందా, లేకపోతే
వైసీపీ సంక్షేమానికే మళ్ళీ వాళ్ళు ఆకర్షితులైనట్టు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనకి విడుదలైనటువంటి దాదాపు 10 సర్వేల్లో తీసుకుంటే అందులో మా ఎనాలిసిస్ ప్రకారం బహుశా మీ ఆలోచన కూడా అదే అయి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ విశ్వసనీయతతో కూడుకున్నటువంటి సంస్థలు 6-7 వరకు ఉన్నాయి. ఆ 6-7 మెజారిటీ సర్వేలు కూటమి వైపే చూపిస్తున్నాయి. సరే, ఎక్కువ తక్కువ సంఖ్యాపరమైనటువంటి అంటే వాళ్ళకి దొరికినటువంటి శాంపిల్స్ ఆధారంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం పక్కన పెడితే, సో విశ్వసనీయత కలిగినటువంటి సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల్లో కూటమికి ఎడ్జ్ కనిపిస్తుంది కాబట్టి ఆ సర్వేలు నిజమయ్యడానికి 100% అవకాశం ఉంది. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో మాత్రం విశ్వసనీయత కోల్పోయిన ఏజెన్సీలు చాలా మట్టుకు ఫలితాలు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు ఓటరు ఇంటెలెక్చువల్ అంటే మేధావర్గంగా ఆలోచించి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ క్రమంలో 2014లో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనుభవజ్ఞ నాయకుడైన చంద్రబాబు నాయుడుకి ఓటేసి అధికారంలో తెచ్చిన ఓటర్లు 2019 ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారు. 2024లో 2 పార్టీలు అంటే ఇటు కూటమితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో ఓటర్లు బారులు తేరి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ నేతల తలరాతను ఈవీఎంలో ముఖ్య ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఏవైతే ఈ ఫలితాలు ఉన్నాయో వీటి ద్వారా అలజడితో పాటు ఆందోళన చెలరేగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఏ సంస్థలు అయితే ఈరోజు అధికార పార్టీకి అమ్ముడుపోయా వాటిని మాత్రం విశ్వసించాల్సిన ఆవశ్యకత లేదు. ఒక 6 నుండి 7 సంస్థలు ఏదైతే డిజిటల్ రెండింటికి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్యలను ఏవైతే ప్రకటించారో అవి కూడా అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి కేంద్రంలో ఇస్తున్నటువంటి కేంద్ర సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలతో రాష్ట్రంలో పలు సంస్థలు కలిసి చేసినటువంటి ఆ సర్వే డిజిటల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈసారి కూటమికే జనం పట్టం కడతారన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం తిరుపతిలో వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.